గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. సో, రిగార్డింగ్ ఆధార్ రిలేటెడ్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే గత 2 ఇయర్స్‌గా అరౌండ్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌గా మనకి యూఐడీఏ వాళ్ళు స్పష్టంగా కొన్ని జీవోస్ రిలీజ్ చేశారు. మీ యొక్క ఆధార్‌ని డాక్యుమెంటరీ అప్డేట్ చేసుకోండి. ఓకే. సో, మీరు డాక్యుమెంటరీ అప్డేట్ చేసుకుంటే మీ యొక్క ఆధార్ అనేది బతికుంది అని అర్థం అనమాట. ఓకే. డాక్యుమెంట్ అప్డేట్ చేయకపోతే మీ యొక్క ఆధార్ ఇన్యాక్టివ్ అయిపోతుంది, లేదా డిలీట్ అయిపోతుంది, లేదా డేటాబేస్ అసలు కనిపించకుండా పోతా ఉంటుంది. ఓకే. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. సో, అది అప్పుడు మనకు 2 ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు సో, చాలామంది కళ్ళు తెరిచి ముందుగానే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ అయితే డాక్యుమెంటరీ అప్డేట్ అయితే చేసుకున్నారు. సో, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆర్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఈ రెండింటిని డాక్యుమెంట్ని యూజ్ చేసుకుని మనం డాక్యుమెంటరీ అప్డేట్ అయితే చేసుకుంటాం. సో, ఇక పాయింట్లోకి వచ్చేస్తే ఆధార్ కూడా మనకి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక డేట్, ఒక పర్టికులర్ డెడ్‌లైన్ పెడతా ఉంది. తర్వాత మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే లైక్ మళ్ళీ ఎండార్స్ అంటే లైక్ మళ్ళీ డేట్ అనేది మళ్ళీ పొడిగిస్తూ ఉంది. సో, ఆ విషయం మీ అందరికీ తెలుసు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జరుగుతున్న విషయం ఇదే. సో, అందులో భాగంగా ఇప్పుడు మనకి నెక్స్ట్ 14th ఆఫ్ జూన్ ఓకే. అంటే 14/6/2024లో మన యొక్క ఈ యొక్క వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఉండే యూఐడిఏకి సంబంధించినటువంటి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ ఏదైతే ఉందో అది మేబీ డిజేబుల్ అవ్వచ్చు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు స్పష్టంగా అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో, ఇక్కడ మీరు యూఐడిఏ అని చెప్పేసి పోర్టల్లోకి ఓపెన్ చేయాలి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. జస్ట్ నేను క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో, దీంట్లో మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. సో, ఎంచుకోగానే మీకు ఈ విధంగా మీకు ఒక లాగిన్ పేజ్ అడుగుతూ ఉంటుంది. సో, దాంట్లో మీరు జస్ట్ డౌన్ చేస్తే చాలు పేజ్ని. ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టిల్ ఎప్పటి వరకు టిల్ 14th ఆఫ్ 6th ఓకే. 14వ తారీఖు 6వ నెల 2024 వరకు ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఉంది. సో, మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇది చాలా మోస్ట్ వాల్యుబుల్ అండి. ఒక్కసారి మీరు అంటే లైక్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళు చూసేటటువంటి వీడియో మీ యొక్క అమ్మమ్మ, మీ యొక్క నానమ్మ, తాతయ్యలు వాళ్ళ యొక్క ఆధార్లు ఓకే, ఎవరన్నా పెద్ద ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్లు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఏదైతే డాక్యుమెంట్ అప్డేట్ రిక్వైర్మెంట్ ఉంటే మనకి ఇక్కడ పైన హెడ్లైన్లో వచ్చేస్తూ ఉంటుంది నీడ్స్ టు అప్డేట్ ఆ డాక్యుమెంట్ అని చెప్పేసి. అంటే డాక్యుమెంట్ అప్డేట్ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వస్తూ ఉంటుంది రెడ్ కలర్లో. అలా వస్తే మాత్రం ఇమీడియట్గా చేయండి. లేదు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకటి బ్యాంక్ అకౌంట్స్ పనిచేయవు ఓకే. వాళ్ళు లేవలేని సిచ్యువేషన్స్లో ఉంటే ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ ఆధార్ బేస్డ్ మీద ఎవరైనా ఇంటికి వచ్చి మనకు డబ్బులు ఇవ్వాలన్నా మన బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇవ్వడానికి లేదు ఓకే. ఇంకేదైనా సంక్షేమ శాఖ పథకాలు ఏదైనా ఉన్నా అవి కూడా అయిపోతూ ఉంటాయి. ఇలా రకరకాలు బ్యాంక్ అనే కాదు ఎలాంటి ఫినాన్షియల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయాలన్నా ఏదైనా స్కీమ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళాలన్నా ఈ యొక్క ఆధార్ యాక్టివ్లో ఉంటేనే జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని చాలామంది కూడా ఇన్యాక్టివ్ అయిపోయినాయి ఆధార్ కార్డ్స్. అసలు ఆధార్ ఇన్యాక్టివ్ ఎప్పుడైతే ఈ యొక్క పాయింట్ నోట్ చేసుకోండి. ఒక 1 ఇయర్ అటు ఇటుగా మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయట్లా 1 ఇయర్ నుంచి ఆ ఆధార్ కార్డు ఉందంటే ఉందని చెప్పి పక్కన పెట్టి ఉన్నారనుకోండి మీరు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి మనకు ఆధార్ ఉందంటే ఒక 1 ఇయర్లో ఎప్పుడో చోట ఎక్కడో చోట మన ఆధార్ నెంబర్ వాడతాం విత్ ఓటీపీ త్రూ ఆర్ బయోమెట్రిక్ త్రూ మనం కేవైసీ చేస్తాం. సో, అలాంటప్పుడు మీ యొక్క ఆధార్ అనేది యాక్టివ్లో ఉన్నట్టే. ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు అలాంటప్పుడు ఏమనుకుంటుంది డేటాబేస్. సో, దెర్ ఈజ్ నో అంటే యాక్టివ్ కామెంటరీ ఏది లేదు, ఎలాంటి అథెంటికేషన్స్ ఎక్కడా లేవు అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇన్యాక్టివ్లోకి వెళ్ళాలంటే ఒకవేళ మనం చనిపోయామా అనే ధోరణిలో కూడా ఒక్కొక్కసారి థింక్ చేస్తూ ఉంటారనమాట. సో, దట్స్ వై కొన్ని ఆధార్ కార్డ్స్ అయితే ఇన్యాక్టివ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కొంచెం నోటీస్ చేసుకోండి. మేబీ నెక్స్ట్ మంత్ వరకే ఉంది కాబట్టి ఒక సర్వీస్ ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ ఎక్స్టెండ్ చేసేంత వరకు మీరు ఎందుకు వెయిట్ చేయటం ఓకే. సో, ఇక్కడ నేను చెప్పాను కదా ఈ యొక్క లాగిన్ పేజ్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్గా మన లాగిన్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే జస్ట్ లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ అండ్ మీ యొక్క ఓటీపీతో లైక్ ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అవ్వగానే మీకు డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా. సో, దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి ఓకే. సో, ఇక్కడ క్లిక్ చేసే ముందు పైన సర్వీసెస్ అనే దగ్గర నేను హైలైట్ చేసింది చూడండి, అక్కడ మీకు ఆటోమేటికల్గా వచ్చేస్తుంది రిక్వైర్మెంట్ ఉంటే. రిక్వైర్మెంట్ లేకపోతే నో ప్రాబ్లం ఓకే. సో, డాక్యుమెంట్ అప్డేట్ నేను క్లిక్ చేయగానే ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా క్లియర్గా వస్తుందన్నమాట. మీరు పెట్టే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది ఆధార్ ఉన్న డేటా రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క డాక్యుమెంటరీ అప్డేట్ ఏదైతే ఉందో అది మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఉంది ఓకే. ఇఫ్ ఇన్ కేస్ రిజెక్ట్ అయితే మళ్ళీ మీరు అప్లై చేసుకోవడం అంటే డాక్యుమెంటరీ అప్డేట్. సో, ఇవన్నీ క్లిక్ చేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ వెరిఫై చేసుకుని జస్ట్ మీరు పర్టికులర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ మంత్ 14th కల్లా ఈ యొక్క సర్వీస్ అయితే డిజేబుల్ అయ్యే అవకాశం ఉంది ఓకే. మేబీ ఎక్స్టెండ్ చేస్తారేమో. సో, హోప్స్ అయితే పెట్టుకోవద్దు ఓకే. ఎనీహౌ థ్యాంక్ యూ అండి. ఈ యొక్క వీడియో మోస్ట్ ఇన్ఫర్మాటికల్ వీడియో కాబట్టి ఈ యొక్క
వీడియోని కూడా మ్యాక్సిమం షేర్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ విజిటర్ అయితే ఓకే మా ఛానల్‌కి మీకు ఇలాంటి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.